8 ఏళ్ళు యువరాల చచ్చిపోయావైతే దాని తావు కారణమైన వాళ్ళందరినీ ఈ కోర్టు శిక్షించే తీరాలి. వాట్ ఈస్ ద క్రైమ్ మిస్టర్ పార్థసారథి? నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం. ఎవరెవరిని శిక్షించాలంటారు? ముందు ఆ లైన్మెన్ ని కంప్లైంట్ చేసిన వెంటనే కరెంట్ ఆఫ్ చేయకుండా ఫోన్ తీసి పారే మందు కొట్టు కూర్చున్నాడు. గాంధీ జయంతి రోజున కొట్టు మూయకుండా బ్లాక్ బ్రాండీ అమ్మిన కొట్టువాడిని, లంచం తీసుకుని దాన్ని అనుమతించిన పోలీసు వాడిని, నో ఎంట్రీలో వెళ్లిన రిక్షా వాడిని, ఆ రోడ్డుని గుంటలు కోతులు పడేంత అధ్వానంగా వేసిన కాంట్రాక్టర్, అక్కడ నీళ్లు నిలిచేంత వరకు ఉంచిన కార్పొరేషన్, అది అప్రూవ్ చేసిన ఇంజనీర్ ని, కాంట్రాక్ట్ పాస్ చేసిన మంత్రిని, తెగిపోయేంత నాశరకం ఎలక్ట్రిక్ వైర్లు తయారు చేసిన ఫ్యాక్టరీ వాళ్ళని, అది అప్రూవ్ చేసిన అధికారిని, అది రెగ్యులర్ గా చెక్ చేయని ఆ ఏరియా సూపర్వైజర్ ని. యువర్ ఆనర్, మీరు చెప్పేది చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ అరెస్ట్ చేసి లోపల కాదన్నట్టుంది. ఇది నమ్మాల్సిన విషయం కాదండి, అందరూ లోతుగా ఆలోచించాల్సిన విషయం. అంతమందిలో ఎవరైనా ఒకరు తమ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించుంటే నా బిడ్డ బతుకుండేది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో దాని సాగుకు కారకులైన ప్రతి ఒక్కరూ శిక్షించబడాలి. ఎవరన్నా